నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ మధ్యన 4 రోజులు బట్టి వీడియో పెట్టట్లేదండి. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయానండి. అదే విధంగా హెల్త్ కూడా కొంచెం బాగోలేదు. కొంచెం కోల్డ్ అది ఉంది. అందుకే వీడియో పెట్టలేకపోయాను. ఈ రోజు నుండి అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నానండి. అయితే మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు డబుల్ బెడ్‌రూమ్, హాలు, చిన్న కిచెన్ అండి. ఇవన్నీ చిన్న చిన్న గదులు ఇవి. ఇవి 2 సెంట్లో కట్టిన ఇల్లు ఇది. అయితే చిన్న గదులు అయితే వచ్చినాయి. వాటికి టైల్ ఫిట్టింగ్ అండి. కజారియా టైల్స్ 2x4 డబుల్ చార్జ్ బాగుంటుందండి. థిక్నెస్ బాగుంటుంది, స్ట్రాంగ్నెస్ కూడా ఉంటుంది బాగా మామూలు సింగిల్ చార్జ్ మీద పోలిస్తే. అయితే గదులన్నీ లెవెల్ చేసుకుని మాల్ కలుపుకుని బద్ద అయితే లాక్కోవడం జరిగిందండి. బద్ద లాగేసిన తర్వాత టైల్ ఫిట్టింగ్ అయితే మొదలు పెట్టాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన వీడియోస్ సరిగ్గా ఎవరు చూడట్లేదండి. చూసినా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం చివరి వరకు చూసి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గదికి ఫిట్టింగ్ అయితే మొదలు పెట్టానండి. ఒక్కో పీస్ చొప్పున మీకు వీడియో తీయటం అయితే జరిగింది. ఫిట్టింగ్ మొత్తం గదంతా ఫిట్టింగ్ చూపించాలంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో. అదే కాకుండా చూడటానికి కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని సింగిల్ పీస్ ఫిట్టింగ్ అయితే మీకు చూపిస్తున్నానండి. అలాగే 2 గదులు ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. 2 గదులు కూడా ఐవరీ కలర్ తెచ్చుకున్నారండి. హాలు, కిచెన్ అయితే ఇలాగ డార్క్ కలర్ తెచ్చుకున్నారండి, గ్రే కలర్. హాల్ అయితే ఇప్పుడు ఫిట్టింగ్ జరుగుతుంది. ఇతను కూడా టైల్స్ వర్కర్ అండి, టైల్స్ మేస్త్రి. ఇద్దరం కలిసి ఈ టైల్ ఫిట్టింగ్ అయితే చేసాము. మొత్తానికి పని అయితే కంప్లీట్ అయిందండి. ఫ్లోర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాల్స్ కటింగ్ కూడా వేస్తామండి, సైడ్స్ కటింగ్. ఆ సైడ్స్ కటింగ్ కూడా కంప్లీట్ చేసి మొత్తం మీద ఈరోజు మొత్తం రూమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. అదేవిధంగా మన వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్. సైడ్ వాల్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. మొత్తం వాల్స్ కటింగ్ కూడా వేసి మొత్తం వాటర్ వాష్ అయితే చేయడం జరిగింది స్పాంజ్తో. ఫైనల్ లుక్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్.